సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అని వినే ఉంటాము. నిజంగా ఈ రోజు దానికి ఉదాహరణ కైలేశపురం మట్టిలో మాణిక్యంగా చెప్పుకున్నటువంటి జ్యోతి ఎర్రాజీ. జ్యోతి ఎర్రాజీ ఎవరో కాదు, విశాఖ ముద్దుబిడ్డ, కైలేశపురం వాసి. ఈ రోజు జ్యోతి ఎర్రాజీకి అర్జున అవార్డు వచ్చింది. ఎందుకంటే అథ్లెటిక్స్ లో తను ఇంతింతే వటిదింతే అనే రీతిలో మట్టిలో మాణిక్యంగా పుట్టి ఈ రోజు తన పేరు ఒక ఏరియా నుంచే కాకుండా యావత్ దేశం అంతా కూడా తన పేరు తన నామస్మరణతో మారుమోగుతుందంటే తన కృషి, తన పట్టుదల అని చెప్పవచ్చు. ఈ రోజు కైలేశపురం ఒక మారుమూల ప్రాంతం నుంచి తను ఈ రోజు దేశానికే వన్నె తెచ్చిన వీర వనితగా ఎదిగిందంటే దానికి కారణం కృషి, పట్టుదల అని చెప్పొచ్చు. అయితే ఈ రోజు జ్యోతి ఎర్రాజీకి అర్జున అవార్డు రావడంతో ఇక్కడ తన ఇంటి దగ్గర మనం ఉన్నాం. మొత్తానికైతే జ్యోతి ఎర్రాజీ ఇంటి లోపలికి అయితే వచ్చాము. వాళ్ళ తండ్రి ఉన్నారు. అయితే పిల్లలు పుట్టినప్పుడు కాదు, ఆ పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తల్లిదండ్రులకి ఆనందం అని చెప్తూనే ఉంటారు. దీనికి సంబంధించి ప్రస్తుతం జ్యోతి ఎర్రాజీ గారి తండ్రి గారు ఉన్నారు. జ్యోతి ఎర్రాజీ గారి తండ్రి సార్. నమస్తే గురుగారు. మీ పేరండి? సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు, ఈ రోజు అంటే నిన్న మొన్నటి వరకు కూడా రెక్కాడితే కానీ డొక్కాడిని బతుకులు మనవి. నిన్న మొన్నటి వరకు కూడా జ్యోతి ఎర్రాజీ అంటే పక్క వీధికి కూడా తెలియని పరిస్థితి. ఈ రోజు నీ బిడ్డను చూసి యావత్ ప్రపంచం అంతా కూడా గర్విస్తుంది. ఒక తండ్రిగా మీరేం ఫీల్ అవుతున్నారు? బాగా సంతోషించడం పడతాను సార్. పాప గెలిచింది, పేరు తెచ్చింది అనేసి సంతోషంగా ఉన్నాం. ఆవిడ కొట్టిందంటే మరి ఎంతో సంతోషంగా మాకు సరదా పుట్టింది. ఆరోగ్యం బాగుంటుంది. దేవుడికి కూడా నమస్కారం చేసుకుంటాను. అంటే ఈ రోజు మనం చూడొచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిని నీకెందుకు తల్లి, మనకెందుకు, మన పరిస్థితులు బాగలేదు, మనకి ఈ ఆటపాటలు ఎందుకు అవసరం లేదని చెప్పే చాలా కుటుంబాలు ఉన్నాయి. మనం కూడా మన బిడ్డల్ని కూడా అలాగే చెప్పుండొచ్చు. ఫస్ట్ లోను అలాగే అయినారు అండి. ఫస్ట్ లోను స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ రన్నింగ్ పరిగెట్టేటప్పుడు ఎందుకమ్మా మనం పేదోళ్ళమే ఇన్ని బాధలు పడితే మా రూపాయలు ఏదో అని మాము చెప్పాము. చెప్తా మీరు ఎట్టాకర్లేదు, మీరు పెట్టాకర్లేదు, నాను ఎన్ని బాధలు పడతాను, నన్ను పరిగెడతాను, నాకు ఇంట్రెస్ట్ ఉందని పాప చెప్పింది. అప్పుడు కానీ మరి మా అయితే వెళ్ళామా మరి అంతకంటే ఏంటి చేయలేమని చెప్పాను. అంటే మనం కష్టపడినప్పుడు ఎవరు మన దగ్గరికి కూడా రారు. అదే మనం ఏదైనా ఒక అచీవ్ చేసినప్పుడు కానీ, మనం ఏదైనా సాధించినప్పుడు మొత్తం మన చుట్టుపక్కల అప్పటి వరకు లేని వాళ్ళందరూ కూడా మన చుట్టూ చేరుతారు. సో మీరు ఎన్ని కష్టాలు అనిపించి ఈ పొజిషన్కి వచ్చారు? మీరు బాధలు పడ్డాం సార్. కొన్ని షిప్పింగ్లు, బిల్డింగ్లు అంట పనులు చేసుకొని చట్టలు మోసి అన్ని పడి వచ్చి ఇప్పుడు కష్టపడి సెక్యూరిటీ చేసుకుంటాను సార్. మీరు సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నారా? చేస్తాను సార్. నైట్ని 7 గంటలకు వెళ్ళి 7 గంటలకు వచ్చేస్తాం షాపులో. అయితే మన పరిస్థితులు తగ్గట్టుగా జ్యోతి ఎర్రాజీ కూడా ఇక్కడ సరైన వసతులు కూడా లేని సందర్భంలో తను తెల్లవారుజామున లెగిసి ప్రాక్టీస్ కని చెప్పి తెల్లవారు ఎంతో ఇబ్బందులు పడి తను ఈ రోజు ఇంత సాధించింది. తన ఇబ్బందులు అప్పుడు ఏ విధంగా ఉండేసారు? ఉండేసారి మరి పాప గెలుస్తుంది అనేది ధైర్యం మాకు చెప్పి పాప నీకెందుకు నాన్న, నువ్వు నిన్న ఏదైనా నన్ను కొడతాను, నాకు ఉద్యోగం వస్తుంది అసలు ఇంటికాంచి చెప్పింది పాప. ఎన్ని ఇచ్చేసినా నాకు ఉద్యోగం వస్తుంది, 1-2 కొడితే అని చెప్పింది. అలాగే తెచ్చుకుంటాను. ఓకే. ఈ రోజు క్రీడల్లో అత్యున్నతమైనటువంటి అవార్డు అర్జున అవార్డు అంటే, సో ఆ అవార్డు మీ బిడ్డకు వచ్చింది. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా మీ బిడ్డను చూస్తుంది. ఒక తండ్రిగా మీ ఆనందం ఏమిటి? ఆనందం సార్, మంచి ఆనందంగా నాను కూడా ఖుషి అవుతాను, సంతోషం పడతాను. ఫైనల్ గా చెప్పండి, జ్యోతి ఎర్రాజీ ఈ పొజిషన్ కి వచ్చింది. ఈ రోజు మీరు ఎంతో కృషి చేసి ఉంటారు, తను కూడా ఎంతో కష్టపడి ఉంటుంది. ఇప్పుడు రేపు వచ్చే పిల్లలకి ఏం చెప్తారు? బాగా కష్టపడది, బాగా ఇది చేసింది. ఈ రోజు బాగా కృషి చేసి కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంది. దానికి అవార్డులు కూడా తెచ్చుకోండి సార్. మాకు ఖుషిగా ఉంది, ఆనందంగా ఉంది. మాట్లాడిందా మీకు? అంటే ప్రాక్టీస్ కి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళింది చెప్పి ఫోన్లు చేసి చెప్పి మీరు ధైర్యంగా ఉన్నాను, నా బాధ నన్ను కష్టపడి నన్ను ఏ పైల్లోకి వస్తానో మీరే ఇదవక్కర్లేదు, బాధపడక్కర్లేదు అని చెప్పితే మాకు ఏమవుతుంది అని భయపడారు. ఆడపిల్ల కదా, బయటికి వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను టీవీలో, సినిమాల్లో ఎలాగా అలా జరుగుతాయి అంటే నీకెందుకు నాన్న
నాకేమి అవదో అనేసి ధీమా చెప్పిదా వెళ్ళిదా చూసుకుంటే ఓకే. నీకు ఫోన్ చేసి నాన్న తిన్నారా ఉన్నారా ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఆరోగ్యం చూసుకున్నా మందు తాకు జాగ్రత్త ఉందో అని చెప్తుంది అప్పటికప్పుడే. ఓకే. మీరు మందులు తాగుతుంటారా బాబాయ్? అందుకోసం అది ఆరోగ్యం పాడైపోయింది. వచ్చినప్పుడు నాకేం తెచ్చని చెప్తారా? అలాంటి తేడా బాగోను ఏది తయారు పాడైపోతుందని ఈ తేడా దెబ్బలాడుతుందా మిమ్మల్ని? ఎప్పుడైనా దెబ్బలాడుతుంది. అలా అమ్మనే దెబ్బలాడుతుంది. ఏమని దెబ్బలాడుతుంటది? డబ్బులు అయ్యవకమ్మా అవి తాగి ఆరోగ్యం పోతుంది, నాకు పెళ్లి చేసిందాకే నువ్వు ఉంటాడా అని ఆలోచించి. మీరు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతా ఉంటారు మరి ఏదేళ్ళు పింఛన్ వస్తుంది కదా, 4,000 పింఛన్ వస్తుంది అప్పుడప్పుడు. అయితే జ్యోతి ఎర్రాజీ గారు వాళ్ళ నాన్న నిజంగా చాలా ఆనందపడుతున్నారు. కూతురి రోజు ఇంత అద్భుత ప్రదర్శన చేసి అంత మంచి అవార్డు వచ్చినందుకు తన తండ్రి నిజంగా చాలా ఆనందంగా బాధనంతా కూడా వ్యక్తపరుస్తున్నారు, తన భావాన్ని అంతా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ తల్లి ఈరోజు ఆడపిల్లలకి ఏమైనా జరిగితే తల్లికి చెప్పుకుంటారు, ఆడపిల్లలకి ఏం కావాలన్నా కూడా తల్లితోనే మాట్లాడతారు. సో ఆడపిల్లలకి తండ్రి బాండింగ్ కన్నా తల్లి బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు జ్యోతి ఎర్రాజీ వాళ్ళ తల్లి ఉందమ్మా, ఈ రోజు మీ బిడ్డకి క్రీడల్లోనే అత్యుత్తమైనటువంటి అర్జున్ అవార్డు వచ్చింది. ఒక తల్లిగా మీరు ఈ రోజు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఫీల్ అవుతానంటే తన పడిన కష్టానికి ఈ రోజు భగవంతుడు అంత అవకాశం ఇచ్చాడని చాలా సంతోషంగా ఉందండి. ఇంతవరకు మాకు కూడా ఏం తెలియదు, మీడియా వాళ్ళు ఇప్పుడు సడన్ గా వస్తేనే మీ పాపకి అవార్డు వచ్చిందమ్మా అంటే మాకు సంతోషంగా ఉందండి. తన కష్టపడ్డది చిన్నప్పుడు కానీ కష్టపడ్డది, కష్టపడుతున్న అంచెలంచెలుగా అలాగా గవర్నమెంట్ తరఫు సహకారం, మరి పోటీ సార్లు చాలా మంది సహాయం చేసి అలా ముందు నడిపించారండి. మా కష్టార్జనతో ఒక రూపాయి తనకు మేము పెట్టలేదండి. తను ఏంటంటే చిన్నప్పుడు కానీ వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగుండేది కాదు, నేను కూడా పల్లెకాయట్లకి వెళ్ళేదండి ఆ రోజుల్లోనే. మరి తనకు పెట్టడానికి కూడా నాకు అవకాశం ఉండేది కాదు. ఆ స్కూల్ తరపునే స్కూల్లో కష్టపడుతున్నాం, స్కూల్లో ట్రైనింగ్ చేస్తున్నాం, 2 పూటలు భోజనం చేస్తున్నాం, ఇంటికి వచ్చి సాయంకాలం ఏదో ఇంటికి మా మామ ఏదో వండుకుంటే తినేసి చేసేది. మాకంతే ఆ పోర్ట్స్ తరకు అంత మాకు టాలెంట్ తెలిసేది కాదండి. కానీ తనకి ఏంటంటే అమ్మ ఈ రోజు కష్టపడితే రేపు పొద్దున మన లైఫ్ బాగుంటుందమ్మా, రేపు జాబ్ వస్తుందమ్మా, నేను ఒక పక్క చదువుతున్నాను, ఒక పక్క నేను కోచ్ తీసుకుంటానమ్మా. స్కూల్ తరఫున కూడా నేను కూడా వెళ్ళి అడిగాను, ఏంటి ఆడపిల్లకి అంత అవసరం ఏంటండి, రేపు పొద్దున్న పిల్ల రాత్రి 10 గంటలకి 8 గంటలకి 9 గంటలకు వస్తుంది, ఒక్కోసారి మీరు ఆ టైం దాకా వగ్గరు ఆడపిల్లనంటే లేదమ్మా, పాటలు రేపు పొద్దున్న మీ పాప లైఫ్ బాగుంటది, పిల్ల పొడవ ఐటీ ఉంది కాబట్టి చాలా కష్టపడుతుంది అమ్మ పిల్ల, ఒక రోజైనా సరే ఇంటికాడ ఉండిపోదు, సాయంకాలం ఉదయం ప్రాక్టీస్ చేసుకుంటూ చదువుతుందంటే మాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. పోర్ట్ స్కూల్ అని కూడా సార్లు చెప్పేవారు. ఇంకా అలా తను మెడలు కొడుతున్న స్కూల్ తరఫున వెళ్తుండగా అలాగే హైదరాబాద్ కొన్నాళ్ళు చేసి మళ్ళీ అలా భువనేశ్వర్లో కొన్నాళ్ళు చేసి ఈ రోజేమో బొంబాయిలోని రిలయన్స్ వాళ్ళు తనకు సహకరించారండి. తనకు చాలా మంది పెద్దవాళ్ళు కూడా నువ్వు అమ్మను మంది కష్టపడుతున్న పేదింటి పిల్లలు నీకు కుడ్డికి గడ్డ హాస్టల్ అంటే అట్లా అంటుంటా కదండి, చాలా మంది సహాయం చేశారు, తను ప్రోత్సహించారు. ఇంతవరకు తను మన ఒలింపిక్స్కి వెళ్ళిందండి. కాకపోతే అమ్మ కష్టపడిన అన్ని నాకంటే ముందు వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉన్నోళ్ళు కూడా కష్టపడి కూడా అమ్మ నాకు ఇంకొక అవకాశం ఉంటుంది, భగవంతుడు ఇంకో రోజు అవకాశం ఇస్తారు, అంతవరకు నేను కూడా ప్రాక్టీస్ చేస్తూనే గేమ్స్కి వెళ్తాను అమ్మనేసి తను చెప్పి మన సౌత్ ఇండియా ఏదేమో దేశం వెళ్ళింది. తను రాత్రి ఫోన్ చేసింది, అమ్మ ఇలా ఇప్పుడు ల్యాండ్ అయ్యాను అక్కడ వెళ్ళాను, హోటల్లోని రూమ్ ఇచ్చారు, అయితే నువ్వు ఒక్కరిదానివే వెళ్ళేవేటమ్మంటే లేదమ్మా నేను ఒక్కరిదాన్ని నాకు అవకాశం వచ్చింది, అది అందరికీ అవకాశం రాదు కదా, నేను ఒక్కరిదాన్ని వెళ్ళాను. ఇంకా మీకు క్రిస్మస్ పండగ సెలవులు కదా, ఇంకా పోర్ట్స్ సార్లు ఇంకెవరైనా ఉంటే పోర్ట్స్ పిల్లలు ఇంకెవరైనా ఉంటే వస్తారమ్మా, ఇంక రేపు ఎల్లుండో తెలుస్తుంది, ప్రస్తుతానికి నేను ఒక్కరిదాన్ని ఇక్కడ ల్యాండ్ అయ్యానమ్మని చెప్పింది. మీరు సడన్గా ఇప్పుడు మీడియా వాళ్ళందరూ వచ్చి మీ పాప అవార్డు అందుకున్నందుకు మమ్మల్ని అడిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి. చెప్పండి, సాధారణంగా ఈ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఇప్పుడు మనం ఉన్న ఏరియాస్ లో కానీ చూసుకుంటే అమ్మాయి ఇల్లు దాటితే ఎందుకురా ఆడపిల్ల అని తక్కువ చేసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ రోజు అటువంటి పరిస్థితి నుంచి మన పిల్ల వచ్చి ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు గర్విస్తూ ఉంది. దీన్ని ఒక తల్లిగా మీరు ఆ పరిస్థితుల్ని చూశారు, ఈ పరిస్థితిని చూశారు, ఎట్లా అనిపిస్తుంది? మరి ఆ రోజుల్లో బాధ అనిపించిందండి. కానీ సూటిపోటు మాటలు ఆలకించలేక నేను పనికి వెళ్ళిపోయేదాన్ని, పిల్ల 7-8 గంటలకు వస్తే చిన్న టెన్షన్ అనేది ఉండేది. కానీ ఉన్నా సరే తను నాకు ధైర్యం చెప్పేది,
అమ్మ నాకు అలాంటిది ఏం లేదు, నేను ఇక్కడ నుండి పరిగెట్టుకొని వెళ్తే ట్రైనింగ్ అయిపోతుంది, ఇక్కడ నుండి అంటే మనం ఇప్పుడు బాబు జనారం నుండి కోటి స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడంటే అన్ని సౌకర్యాలు వచ్చాయి కంటే అప్పుడే లేదు, పరిగెట్టుకొని వెళ్ళడం, నడిచి వెళ్ళడం, నడిచి రావడం అటు నేను తను ఇట్లా పరిగెట్టుకొని వెళ్ళేది ఇటు నుండి, స్కూల్ బ్యాగ్ పెట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళేది. అయితే నాకు ట్రైనింగ్ అయిపోద్దమ్మా, స్కూల్కి వెళ్ళట్టుగా ఉంటుందమ్మా అని నాకు ధైర్యం చెప్పి చేసి, పర్వాలేదమ్మా అలాంటివి ఏముండవు, నాకు వాళ్ళు కొంచెం గుడ్డు మంచి పెడుతున్నారు, స్కూల్ తరఫున పెడుతున్నారు, అమ్మ నువ్వు ఏ పరిగెడతావే, బలమైన తిండి తింటే కదా ఏవైనా సరే, మనకు అలాంటివి లేవమ్మా, వద్దమ్మా అన్ని సరే నాకు ధైర్యం చెప్పి గవర్నమెంట్ పెట్టుకుంటుందమ్మా, గవర్నమెంట్ హాస్టల్ ఉన్నాయి అని నా తరఫున వెళ్తాను, అలాగే నా ధైర్యం చెప్పి తను ముందుకు వెళ్ళింది. చాలా కష్టాలు పడ్డదండి చిన్నప్పుడు, కానీ చాలా పడిపోయింది, ముడుకులు ఇరిగిపోయి ఆపరేషన్ సర్జరీలు అయినాయి. ఇప్పటికీ కూడా ఆ ముడుకులు కూడా ఎన్నో దెబ్బలు ఉన్నాయి. ఒకసారి చూసి అవును బాధపడతాం, ఎప్పుడు వచ్చినా సరే ఇన్ని దెబ్బలతో ముందుకు వెళ్ళావు అమ్మ, ఎలాగ వెళ్ళావా నేను కూడా అడుగుతాను. అది అన్ని కామనేనమ్మ, పడతాం నెగిస్తాం ఇంకా ఆ గుడ్డుని పెట్టి మనం కోలుకుంటామమ్మా, ఏ దెబ్బలు తగిలినా గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు, హాస్టల్ తరఫున చూసుకుంటారు. తను చెప్పేదండి నాకు, చెప్పిన తర్వాత సర్లే ఏది జరిగినా భగవంతుడితో భారం అని ముందుకు. ఈ రోజు కూడా మనం మీరు చెప్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తనతో పాటు మీరు కూడా కష్టాలన్నీ చూశారు. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా పని చేసుకొని ఈ రోజు పిల్లల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో దానికి తగ్గట్టుగానే మన పిల్లలు కూడా ఈ రోజు అంటే మన పరిస్థితులు చూసుకునే ప్రతిదీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక వారు ఇబ్బంది పడకుండా బాధపడేది. తను చాలా బాధపడి తనకి ఏం పెట్టలేదండి చిన్నప్పుడు, కానీ తనకు మాత్రం తనకి ఇంజనీర్ వేయడానికి కూడా ఒక్కోసారి తన నాడు లేక పిల్లకి పెట్టడం నాకు బాధ వేసేది, కానీ ఏముంటా ఇది తినేసిది అని ముందుకెళ్ళింది. ఒకళ్ళేం మా అమ్మ నేను ఒకళ్ళు ఏం పెట్టలేదని అడిగితే నన్ను ఆపేస్తుందేమో అనేసి మనసులో పెట్టుకొని ముందుకెళ్ళి తప్పించి, ఒకసారి అరటిపండు తిని ఆకలితోటి నేను ఉన్నాను కానీ పరిగెట్టడం బాధ అనిపించింది అని ఒకసారి పేపర్లో నైట్లో అంతవరకు తన బాధని మాకు తెలిసేది కాదు. కానీ ఎన్ని బాధలు ఉన్నా తన మనసులో ఉంచుకుంటే తప్పించి, తన బాధ ఉన్నా మనోధైర్యంగా ముందుగా మాట్లాడేది. ఏమో అక్కడ ఆపేస్తారేమో మా అమ్మ నాన్న ఏమని నేను ఒకటి బాధపడినేసి చేసిన అనేసి ఆపేస్తారు అనేసి, తినకపోయినా సరే ఆ సాయంకాలం వాళ్ళు ఏది ఇచ్చేవారు అది దాంతో తినేసి ప్రాక్టీస్ చేసుకొచ్చి మా వండుకున్న దాంట్లోనే ఏదో పెడితే ఆ చారన్నమో కూరనో మనం 10 కూరలు గట్ట పెట్టుకోలేం కదా, ఏదో పెడితే అది తినేసేది. మళ్ళీ తెల్లవారు లేసి ఏటమ్మా తెల్లవారు 6 గంటలకే వెళ్ళిపోతాను ఏంటంటే, అమ్మ అక్కడ ప్రాక్టీస్ చేసుకొని నేను స్కూల్కి వెళ్ళిపోతాను అమ్మ అనేసి ఆ యూనిఫారం బట్టలు వేసుకొని వెళ్ళిపోయేది. అలా వెళ్ళిపోతే చేస్తున్నాం. తనకు భగవంతుడు అంతవరకు అవకాశం ఇచ్చాడు. మా తల్లిదండ్రులుగా ఇంకా మా ఆశించేది ఏంటంటే, తల్లిదండ్రులు చాలా మంది ప్రోత్సహించింది కదా, తండ్రి బాగుంటే ఏదైనా పెట్టుకోవచ్చు, పుస్తకాలు కొనడానికి కూడా ఉండేది కాదు, ఆ గవర్నమెంట్ పుస్తకాలతోనే చదువుకొని చేసుకొని ఇంతవరకు పైకి వచ్చిందంటే తన కష్టమేనండి. మా వల్ల మాత్రం తనకి ఏం ప్రోత్సాహం, మా కడుపులో అయితే పుట్టింది కానండి, మీవే తనకి ఏం పెట్టలేదండి. కాకపోతే ఈ రోజు తనకి మాకు ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళింది. ఆ భగవంతుడు కూడా మేము అదే కోరుకుంటాం, తండ్రి మాలోనైతే ఏమీ లేదు, ఇప్పుడు ఇది ఆ దేశాలంటే వెళ్తుందంటే అది నీదే భారం అని దండం పెట్టుకున్నాం తప్పించి, మరి ఇంక మేము ఇంకేం చెప్తాం, ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి. ఫోన్ చేస్తుందమ్మా తల్లి, ఫోన్ చేసి అడుగుతుందా తల్లి తిన్నావమ్మా ఏంటి ఏం చేస్తున్నావు నాన్న ఆరోగ్యం అడుగుతాను. మరి అడిగితే నాకు పర్వాలేదమ్మా మీరు ఎలాగొన్నారో నాన్నకి ఎలాగుంది అడుగుతుంది. ఆ నాన్న గురించి ఎక్కువ అడుగుతుంది, ఎందుకంటే ఆ నాన్న గురించి చూసేది కదా, అప్పటికప్పుడే చాలా సార్లు హాస్పిటల్కి వెళ్ళి కేజెస్ లోని ఒక 10 రోజులు 5 రోజులు ఉండి చేసి వచ్చి అడుగుతుండేది. చెప్తుంది నాన్న నీకు పర్వాలేదు, నువ్వు తాగడం మాని, నీకు ఏటి కావాలంటే తిను, శుభ్రంగా ఉండు, నన్ను స్థాయికి వచ్చానంటే నువ్వు మంచిగా ఉండు, కొంచెం కోపం ఎక్కువ, ఏదైనా మాట్లాడు నువ్వు పడు, నా అమ్మకి ఏడు చేయకు, నన్ను అందరూ మెచ్చుకుంటాను కదా, నువ్వు అలాగే మెచ్చుకోవాలి కానీ అమ్మను బాధ పెట్టుకో చేయక దాన్ని చెప్తుంది. తల్లి ఇప్పుడు చెప్పండి, నిజంగా మనం పెరిగినప్పుడు కానీ జ్యోతి పెంచుతున్నప్పుడు కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే, తన కష్టపడే విధానం చూసుకుంటే, అంటే పక్క వాళ్ళతో మనం కంపేర్ చేసుకున్నా కూడా ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టలేక, నిజంగా అది మీకు చెప్పుకోలేక, అంటే అమ్మతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది ఆడపిల్లలకి, చెప్పుకోలేక తను ఈ రోజు ఈ స్థాయికి ప్రపంచం అంతా కూడా చూసే స్థాయికి వచ్చిందన్నమాట. ఈ ఒక తల్లిగా మీరేమనుకుంటున్నారు? తన కష్టం చెప్తే నేను బాధపడతానని తన కష్టం చెప్పేది కాదండి, చెప్పేది కాదు. కానీ ఎక్కడైనా సరే ఏ మెడలు కొట్టినా చేసిన నాకు ఇక అమ్మ పరం దగ్గరికి వెళ్ళి నాకు ఈ మెడలు వచ్చిందని చెప్పి తప్పించి తన కష్టం ఏంటి తెలుసు కాదు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం చాలా మాట్లాడారు. ఆ ల్యాండ్ మాట చిన్న బాధపడేదండి. అమ్మ వాళ్ళు అలాగే అంటారులే, వాళ్ళు ఊసును ఒగ్గి మనకి ఆలుగురండి మనకి ఎడతారా పెడతారా, మనం ఊసొగ్గి రేపొద్దు నేను కష్టపడ్డాను అనుకో, రేపొద్దు అని ఈ రోజు కష్టపడితే కదమ్మా రేపు ఫలితం ఎందుకు కనబడుతుంది, నాకు జాబ్ వస్తే మళ్ళీ బాగుంటది, నాన్నకి ఆరోగ్యం బాగుంటది అన్ని చూసుకుంటాను
అని తన ముందుకు ఆ దవిరిని చెప్తూను నాకు ఒక లైఫ్ అనేది రేపు పొద్దున్న నా చేసినందుకు పోర్ట్స్ కోటాలోని జాబ్ వస్తుందమ్మా అనుకొని అలాగే వెళ్తుంటే తన మెళ్ళ కొట్టిన కొద్ది అలాగ భగవంతుడు అంతవరకు తీసుకెళ్ళాడంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. ఏదైనా మనకు ఒక టార్గెట్ ఉంటే టార్గెట్ రీచ్ చేసినంత వరకు కూడా అల్లు పెరగని పోరాటం చేసింది జ్యోతి ఎర్రాజీ. అయితే తను తిండి తిన్నా అంటే కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో రెక్కాడితే కానీ డొక్కాన్ని బతుకులు ఉన్నా కూడా ఏ రోజు బ్యాక్ స్టెప్ వేయలేదు, వెనకడుగు వేయలేదు, ఏ రోజు కూడా నిరుత్సాహపడలేదు, కుంగిపోలేదు. ఏదైనా నాకుండే సోర్స్ తోనే నేను ముందుకు వెళ్తానంటూ తల్లిదండ్రులు కూడా ఎక్కడ చెప్తే తల్లిదండ్రులు అంటే ఎందుకమ్మా మనకు వద్దు అని అంటారేమో అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పకుండా తిన్నా తినకపోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారు లేచేది, ట్రైన్ అయ్యేది, గ్రౌండ్కి వెళ్ళేది, ప్రాక్టీస్ చేసేది. ఈరోజు అంత కఠోర శ్రమ, కఠోర దీక్ష చేయబట్టి ఈరోజు క్రీడల్లో భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైనటువంటి అర్జున అవార్డుని దక్కించుకోగలిగింది. ఏదేమైనప్పటికీ కూడా నేటి యువత మేల్కోవాలి, జ్యోతి ఎర్రాజీని ఆదర్శంగా తీసుకోవాలి. కృషితో నాసి దుర్భిక్షం అంటారు. ఏదైనా మనకి పట్టుదల ఉంటే పట్టుదలతో పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలే తప్ప అంటుంటారు. సో తను ఈరోజు పోరాడి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిజంగా ఈ తండ్రి బాబాయ్ ఏమైంది, ఎందుకు బాధపడుతున్నారు ఈరోజు చెప్పండి. బాగా కష్టపడ్డది, బాధలు పడుతుంది. అది ఇదిగో ఎందుకంటే మా వాళ్ళు ఏం లేదా ఇన్ని బాధలు పడి కష్టం పడ్డది. అది అంచేతనే మనకు చిన్న దుఃఖం. ఏం లేదు, ఇది దుఃఖం కాదు, ఇది ఆనందించాల్సినటువంటి విషయం. దుఃఖం అంతా పోయింది మనకి ఆ భగవంతుడి దయ వల్ల. ఈరోజు జ్యోతి ఎర్రాజీ కష్టపడి చాలా మందికి ఆదర్శంగా ఉంది. ఈ రోజు నీ కూతుర్ని ఎవరైతే అరే ఎందుకురా మీ అమ్మాయిని పంపిస్తున్నా అనేవాడు కూడా ఈ రోజు అరే పలానా వ్యక్తి కూతురికి ఈ రోజు అవార్డు వచ్చిందని చెప్పి అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఈ రోజు తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక తను ఇబ్బంది పడుతూ కూడా ఈ రోజు ఒక మంచి అవార్డు గెలిచింది. ఈ రోజు మీ అందరూ కూడా ఆనందపడాలి. మీ కూతురుని చూసి యావత్ ప్రపంచం చూస్తుంది. ఒక తండ్రిగా మీరు చాలా కష్టపడ్డారు. ఈ రోజు అమ్మాయిని ఇంత స్థాయికి తీసుకొచ్చారు. మీరు ఇది ఈ రోజు ఆడవలసిన సమయం కాదు బాబాయ్, ఈ రోజు గర్వించాల్సిన సమయం. ఒక్కసారి ఇలా చెప్పు బాబాయ్. ఎర్రాజీ జ్యోతి అది కూతురు కష్టపడ్డది, బాధలు పడేది, పైకి వచ్చింది, బాగా సాధించింది. సో నిజంగా తల్లిదండ్రుల ఆనందం చూసాము అంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తను ఎంత ఇబ్బంది పడినా మాకు చెప్పలేదు. ఈ రోజు నా కూతుర్ని ప్రపంచం మొత్తం పొగుడుతుంది, భారతదేశం అంతా పొగుడుతుంది అని చెప్పి ఆ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూడొచ్చు, కన్నీటి బాష్పాలు చూడొచ్చు, ఆనంద బాష్పాలు చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కృషి ఉంటే ముందుకు వెళ్తే చేయలేనిది ఏం లేదు, ప్రతిదీ సాధించి తీర్థం అంటూ కూడా ఈరోజు జ్యోతి ఎర్రాజీ చెప్పింది. మనకి ఆశయం ఉంటే ఏవి కూడా అడ్డంకులుగా ఉండవు అనేది మరొకసారి నిరూపించింది. ఏదేమైనప్పటికీ కూడా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ ప్రసన్నతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.